గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారమ్మా? ఓకే, మనం తెలుగు నోట్స్ రాసుకుందాం. థర్డ్ లెసన్ ఆల్రెడీ 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాం కదమ్మా. 4th క్వశ్చన్ మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ చెప్తాను, రాసుకుందరు. 4th క్వశ్చన్ అందరూ ఎఫ్ఎన్స్ ఓపెన్ చేయండి. ఎఫ్ఎన్స్ తెలుగు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోవాలి. థర్డ్ లెసన్లో మనం బ్రహ్మనాయుడు ఎవరు అనే క్వశ్చన్కి ఆన్సర్ చేసుకున్నాం. అలాగే నాగమ్మ ఎవరు ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసుకున్నాం. థర్డ్ క్వశ్చన్ అస్పృశ్యత నివారణకై బ్రహ్మనాయుడు ఏమి చేశాడు, ఈ క్వశ్చన్ కూడా చెప్పుకున్నాం. 1, 2, 3 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. 4th క్వశ్చన్ కూడా అదే పేజ్లో రాసేయండి. 2 లైన్స్ లీవ్ చేసి 4th క్వశ్చన్ స్టార్ట్ చేయండి. 4th క్వశ్చన్ చాపకూడు అంటే ఏమిటి? చాపకూడు అంటే ఏమిటి? చాపకూడు అంటే ఏమిటి? జవాబు అదే పేజ్లో రాసుకోవాలమ్మా. అన్ని కులాల వారు. గ్యాప్ ఇస్తున్నారా? మీరు ఫింగర్ గ్యాప్ ఇస్తున్నారా? అన్ని కులాల వారు భేదం లేకుండా ఒక చోట కూర్చొని భోజనం చేయడాన్ని చాపకూడు అంటారు. ఫుల్ స్టాప్. క్వశ్చన్ ఆన్సర్ అయిపోయాక ఫుల్ స్టాప్ పెట్టాలి. క్వశ్చన్ చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. చాపకూడు అంటే ఏమిటి? అన్ని కులాల వారు భేదం లేకుండా ఒక చోట కూర్చొని భోజనం చేయడాన్ని చాపకూడు అంటారు. చక్కగా ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటూ నీట్గా రాయాలి. చాపకూడు అంటే ఏమిటి? అన్ని కులాల వారు భేదం లేకుండా ఒక చోట కూర్చొని భోజనం చేయడాన్ని చాపకూడు అంటారు. నెక్స్ట్ పేజ్లో రాయండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ నెక్స్ట్ పేజ్. 5th క్వశ్చన్ నెక్స్ట్ పేజ్. 4th క్వశ్చన్ రబ్ చేసేస్తున్నాను. అవునా కాసేపు. ఓకే, 5th క్వశ్చన్ నెక్స్ట్ పేజ్లో రెడ్ లైన్ తర్వాత 2 లైన్స్ లీవ్ చేసి స్టార్ట్ చేయండి. రెడ్ లైన్ తర్వాత 2 లైన్స్ వదిలేసి 3rd లైన్ దగ్గర 5th క్వశ్చన్ అని పెట్టండి. బ్రహ్మనాయుని ఆదర్శాలు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటున్నారా? ఆదర్శాలు జాతికి మార్గదర్శకాలు
ఫుల్ స్టాప్ ఉంది. మార్గదర్శకాలు ఫుల్ స్టాప్ ఎందుకు? క్వశ్చన్ మార్క్. జవాబు ధర్మం కోసం కమా న్యాయం కోసం కమా ప్రజల కోసం కమా అన్నిటికీ కామాస్ ఉన్నాయి చూసుకున్నాం. అన్నిటికీ ధర్మం కోసం కామా, న్యాయం కోసం కామా, ప్రజల కోసం కామా. తర్వాత సర్వ సమానత్వం కోసం పోరాటం సాగించిన వీటన్నిటి కోసం పోరాటం చేశారు ఎవరు? బ్రహ్మనాయుడు. పోరాటం సాగించిన బ్రహ్మనాయుని వంటి నిస్వార్థపరులు ఆదర్శాలు సమాజంలో మనిషిని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడతాయి. ఫుల్ స్టాప్. 5th క్వశ్చన్. బ్రహ్మనాయుని ఆదర్శాలు జాతికి మార్గదర్శకాలు ఎందుకు? ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం, సర్వ సమానత్వం కోసం పోరాటం సాగించిన బ్రహ్మనాయుని వంటి నిస్వార్థపరులు ఆదర్శాలు, నిస్వార్థపరుల ఆదర్శాలు సమాజంలో మనిషిని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడతాయి. నిస్వార్థపరులు కాదన్నా, పరుల. ఓకే, ఈ 4, 5 క్వశ్చన్స్ అమ్మ. ఈ 4, 5 క్వశ్చన్స్తో మనకి 3rd లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. రాసుకోండి చక్కగా నీట్గా. నేను మీ గ్రామర్ పార్ట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పార్ట్ అనేది నేను మీకు విడిగా చెప్తాను. లాస్ట్ ఇయర్ అయితే నేను నోట్స్లోనే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అలా చెప్పేసుకొచ్చాను. కానీ అలా కాదు, గ్రామర్ అంతా ఒకసారి చెప్తాను. ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో నేను చెప్తున్నాను కదా మీకు. ఓకే, 4, 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ క్లాస్లో నేను 4th లెసన్ స్టార్ట్ చేస్తాను. 4th లెసన్ స్టార్ట్ చేసి చెప్తాను.
ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్ చదివేసేసాం. 1, 2, 3 లెసన్స్ ఫుల్గా చదివేసాం. కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదవలేదమ్మా. మీరు ఏం చదువుతారంటే నెక్స్ట్ క్లాస్లో లెసన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చదవండి. లెసన్ 2లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తీయండి. ఇంద్రపాలితుడు ధనగుప్తుని ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఆ క్వశ్చన్ చదవాలి. ఆల్రెడీ టెక్స్టువల్ గ్రామర్ మొత్తం చదివేసాం మనం. స్మాల్ క్వశ్చన్స్, సొంత వాక్యాలు, గ్రామర్ పార్ట్ ఇవన్నీ చదివాము. కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవలేదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చదవలేదు. అందుకని మీరు లెసన్ 2 FNలో ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇంద్రపాలితుడు ధనగుప్తుని ఇంటికి ఎందుకు వెళ్ళాడు? చదువుతాను, ఫింగర్ పెట్టి చూడండి. ఇంద్రపాలితుడు ధనగుప్తుని ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఇంద్రపాలితుడు హఠాత్తుగా పొరుగు దేశం వెళ్ళవలసిన అవసరం కలిగింది. సెకండ్ పాయింట్, ఆ సమయానికి అతని ఇంట్లో అమ్మకం కాకుండా మిగిలిపోయిన ఇనుము కొంత ఉంది. థర్డ్ పాయింట్, దానిని ధనగుప్తుని ఇంట్లో భద్రపరిచి వెళదామని వెళ్ళాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈ ఒక్క క్వశ్చన్ మీరు చక్కగా ఒత్తులు పొల్లలతో చదువుకుంటూ చదవండి. ఓకేనమ్మా? ఆల్రెడీ నేను రాయించేటప్పుడు కూడా నేను ఒత్తులు పొల్లులు చెప్పి రాయించాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫోర్త్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాయ్.